నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు ఒకసారి చూసే ముందు మన కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మన కల్వకుర్తి ఏదైతే నాగర్ కర్నూలు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న క్రమంలో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైన వార్తలు ఏమున్నాయని మొదట్లో మనం ఒకసారి చూద్దాం మిత్రులారా. అందుకంటే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులు, అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మిత్రులారా. ఈనాటి నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని వార్తలు ఒకసారి మనం మొదట్లో చూద్దాం. అనుమతులు లేకుండా ఆసుపత్రుల నిర్వహణ, గద్వాల జిల్లాలో జోరుగా వైద్య వ్యాపారం, పట్టించుకొని వైద్యాధికారులు, విచ్చలవిడిగా యాంటీబయాటిక్ మందుల విక్రయాలు. ఇప్పటికే కొన్ని ఆసుపత్రులను సీజ్ చేసిన డిఎంఎండ్హెచ్ఓ. అనుమతులు లేకుండా ఆసుపత్రులు నిర్వహించడం అనేది వాస్తవమే మిత్రులారా. కానీ ఈ అనుమతులు లేని ఆసుపత్రుల నుంచి లక్షలాది రూపాయలు, ప్రతి నెల వేలాది రూపాయలు, సంవత్సరానికి లక్షలైతే ఈ కమిషన్ దండుకోవడం జరుగుతుంది వైద్యాధికారులు, ప్రభుత్వ అధికారులు. అందుకోసమే అనుమతులు లేకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగానే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్రమంగా ఈ ఆసుపత్రుల నుంచి కొనసాగడం జరుగుతుంది. ఆ ఆసుపత్రులు ఏవైతే అక్రమంగా కొనసాగుతున్నాయో వాటి నుంచి లక్షల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేయడం జరుగుతుందో వైద్యాధికారులు వీళ్ళు పందికొక్కులా భోంచేస్తున్నారు. కాబట్టి ఈ ఆసుపత్రులన్నీ కొనసాగుతున్నాయి. ప్రజల అనర్హులు ఎవరైతే ఉన్నారో అనర్హులు వైద్యులుగా కొనసాగుతున్నారు. ఇష్టారీతిగా వైద్యం నిర్వహిస్తున్నారు, చికిత్స నిర్వహిస్తున్నారు, అదేవిధంగా ఆపరేషన్లు చేస్తున్నారు. కాబట్టి సామాన్యుల ప్రాణాలు పోతున్నాయి. ఈ ప్రభుత్వ వైద్యాధికారులు గనక విధులు సక్రమంగా నిర్వహిస్తే, కమిషన్కు కకృతి పడకుంటే ఈ అక్రమంగా ఆసుపత్రులు ఏమీ కొనసాగవు మిత్రులారా. వాస్తవంగా చెప్పాలంటే వైద్యాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొంగలు, ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు. ఇక కన్న కూతురికే న్యాయం చేయని కేసీఆర్ ప్రజలకు ఏమి చేస్తారంటూ వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి అంటున్నాడు. మరి మేఘారెడ్డి ఆయన కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకి న్యాయం చేయాలి. ఏం న్యాయం చేస్తాడు మరి కేసీఆర్? ఆయనకి ఏం న్యాయం చేయాలి? కవితకి పెళ్లి చేయలేదా? కట్నం చేయలేదా? ఓ ఎమ్మెల్సీ పదవి లేదా? ఓ ఎంపీ పదవి లేదా? జాగృతి పేరుతో కోట్లాది రూపాయలు దోచిపెట్టలేదా? ఇంకేం దోచిపెట్టాలి మరి? మేఘారెడ్డి ఇంకా దోచిపెట్టాలని అనుకుంటున్నాం. మరి ఈయన పోవాలి, ఆమె దత్తత తీసుకోవాలి మేఘారెడ్డి ఇప్పుడు. ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ ఏం చేసినంటే ఈమెని తప్పు ఈయనదా లేదంటే ఆమెదా తప్పు ఎవరిదైనా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఆమె పార్టీ నుంచి బయటకు కొత్త పార్టీ పెడతాడు. మరి మేఘారెడ్డి ఏం చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని ఆమెను దత్తత తీసుకోవాలి. దత్తత తీసుకొని కేసీఆర్ ఏవైతే న్యాయం చేయలేదో మేఘారెడ్డి ఆమెకు న్యాయం చేయాలి. అప్పుడు మంచిగా అవుతుంది. నీతులు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలు. మీరు ఏం పాలన చేస్తారో చేయండి నాయన. మీరు ఇచ్చిన హామీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు అమలు చేయండి. అంటే ఈ హామీలు అమలు చేయకుండా ఆడేం చేసిండు, ఈడేం చేసిండు, ఈడే బొక్కలు అన్నాడు, ఆడే త్వరలో గీవెందుకు ఆయన మీ పని నాకు అర్థమైతే లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది, 3 ఏళ్ళు పడ్డారు మీరు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి ఈ ప్రాంతం ఆయన. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలు గెలిపిస్తే మీరు ఏం నడుపుతున్నారు? ఈ దాని గురించి చెప్పరు వీళ్ళు. ఏందో చెప్తారు. కన్న కూతురుకు న్యాయం చేయి. కన్న కూతురుకి ఏం న్యాయం చేయాలా? ఎంపీని చేసిండు ఆయన కేసీఆర్, ఎమ్మెల్సీని చేసిండు, జాగృతి అధ్యక్షురాలు చేసి బతుకమ్మ పండుగ అని చెప్పి కోట్ల రూపాయలు దోచిపెట్టిండు. ఇంకా ఆలోచిస్తే ఢిల్లీకి పోయి లిక్కర్ స్కామ్ చేసింది. ఏం చేయాలి ఇంకా మేఘారెడ్డి? చెప్పు, నువ్వు చెప్పు. కన్న కూతురికే న్యాయం చేయని కేసీఆర్ ప్రజలకేం చేస్తారు అంటున్నాడు కదా. మిషన్ బయట వేయలేదా? కోట్లాది రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయలేదా? ఏం చేయలే. పెళ్లి అయితే ఆడబిడ్డలకి 1,00,000 రూపాయలు ఇవ్వలేదా? నువ్వు ఇచ్చినావు, మీ కేసీఆర్ ఇచ్చినాడు. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కరికైనా ఇచ్చిరా? మీ ముఖానికి 1,00,000 రూపాయలు ఇచ్చిరా? తులం బంగారం అని చెప్పి ఇచ్చిరా? మీరు ఏం చేస్తారో మీరు చెప్పరు. మీరు ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియదు. ఆ సమయం తెలియకుండానే 2 సంవత్సరాలు గడిచిపోయి 3 ఏళ్ళు పడ్డాయి. వీళ్ళు నీతి వాక్యాలు చెప్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కన్న కూతురు కన్నా కేసీఆర్ ఏం చేయాలంటే ప్రజలకు ఏం చేస్తాడు అంటారంట. మిషన్ భగీరథ నీళ్ళు ఇలా కేసీఆర్ తెచ్చింది. లేకుంటే మీకు తెలిసేది ఎమ్మెల్యేలు ఊలేకపోతే బిందెలు పట్టుకొని వంగబెట్టి గుద్దేటోళ్ళు జనాలు. ఆ సమస్య మీకు ఇప్పుడు లేదు. కన్న కూతురికి న్యాయం చేయనోడు జనాలకి ఏం చేస్తాడు? ఒవ్వడు అడ్డం వచ్చినోడల్లా అడ్డగొడ్డుకోవడంలో ఇదే మాట్లాడుతున్నారు. కన్న కూతురికి ఏం చేయాలి నాకు అర్థమైతే లేదు. ఏ కన్న కూతురికి ఎవరు? మేఘారెడ్డికి ఒకవేళ బిడ్డకు ఆయనకు బిడ్డనో కొడుకు ఉంటే ఏమిచ్చింది మేఘారెడ్డి? ఒకసారి సమాధానం చెప్పాలి. నేను నా కొడుకో నా బిడ్డకు ఇది చేసిన. కేసీఆర్ ఏం చేసిండు? ఎవరు చేయలేదు. కేసీఆర్ రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువ చేసిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే షర్మిలకి చేసిన దానికంటే కేసీఆర్ ఎక్కువ చేసిండు. రేవంత్ రెడ్డి ఆయన బిడ్డకి చేసిన దానికంటే ఎక్కువ చేసిండు కేసీఆర్. ఒకసారి ఎమ్మెల్సీని చేసిండు, ఎంపీని చేసిండు,
కోట్ల రూపాయల కోటీశ్వరాలుగా మార్చిండు. ఇంకేం చేయాలి? మీరేం చేసారు చెప్పు? నీ కొడుకు బిడ్డకు మేఘారెడ్డి, ఆయన కొడుకు ఆయన బిడ్డకు ఏం చేసారు చెప్పు? లేదంటే నీకు బిడ్డలు లేకుంటే కల్వకుంట్ల కవితను దత్తత తీసుకో. మరి ఏం చేసి నీ ఎమ్మెల్యే పదవి, ఆమె ఎమ్మెల్యే కాలేదు ఇప్పటివరకు. కల్వకుంట్ల కవిత ఆమెకి ఎమ్మెల్యే కావాలని ఒక ఆశ ఉంది. నీ ఎమ్మెల్యే పదవి ఆమెకి ఇచ్చేసేయి. మరి గాలి మాటలు కాన్స్టిట్యున్సీకి ఏం చేసినావు చెప్పు? ఊకెందుకు ఈ గాలి మాటలు? లాల్ బహదూర్ శాస్త్రి సేవలు చిరస్మరణీయం. సంక్రాంతికి ఊరెళ్లే ప్రజలు జాగ్రత్తలు పాటించాలంటూ, చోరీలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్త ఉండాలంటూ ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. కుడికిళ్ల పాఠశాలను నెంబర్ 1 గా తీర్చిదిద్దంటూ మైహూమ్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు పేర్కొన్నారు. పోలీసులకు క్రీడలు అవసరమే అంటూ ఎస్పీ సునీతారెడ్డి పేర్కొన్నారు వనపర్తి నుంచి. ఇక మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొంటున్నారు. నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యే మంత్రివే మొత్తం కబ్జాలు చేసినావు, మరోసారిగానా? ఇక లావణ్య మృతిపై ప్రభుత్వం స్పందించాలి. విశారదన్ మహారాజ్ జోగులాంబ గద్వాల జిల్లాలో నేడు సీఎం కప్ టార్చ్ ర్యాలీ అంటే ఒక వార్త. ఈ లావణ్య మృతిపైకి సంబంధించి నెక్స్ట్ చూద్దాం వార్త నెక్స్ట్ పేజీలో. ఇక అగ్రవర్ణాల దోపిడీ అణుబాంబు కంటే ప్రమాదం అంటున్నాడు పాలమూరు న్యాయసభలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్. అగ్రవర్ణ కులాల దోపిడీ అణుబాంబు కంటే ప్రమాదకరమైందని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ అన్నారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బీసీఐఎఫ్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పాలమూరు సామాజిక న్యాయ సభను నిర్వహించారు. బీసీఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సి చిరంజీవులు అధ్యక్షతలో జరిగిన ఈ సమావేశంలో విశారదన్ మహారాజ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, ఇవ్వకపోతే ఎలాగని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు సామాజిక న్యాయం కావాలనే నినాదం ఎత్తుకోవడం ఇష్టమే లేదన్నారు. అగ్రవర్ణాల రక్షణ కోసం ఏర్పడిన జేఏసీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి, వైస్ చైర్మన్ గా కేసీఆర్, కన్వీనర్ గా కిషన్ రెడ్డి ఎన్నుకోబడ్డారని అన్నారు. సామాజిక విప్లవం వస్తుందని గుర్తించిన మాంత్రికుడు కేసీఆర్ కృష్ణానది, గోదావరిలో నీటి వాటాల గురించి మాట్లాడి సమస్యను పక్కదారి పట్టిస్తున్నాడని చెప్పారు. కేసీఆర్ ను భూత వైద్యం చేసి రాబో ఎన్నికల్లో మింగుతామన్నారు. చివరికి బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యం స్థాపించడమే మిగిలిందన్నారు. ఆంధ్ర వాళ్ళు నీటి దొంగలైతే తెలంగాణలోని అగ్రవర్ణాలు ఓటు దొంగలని వివరించారు. మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడన్న పాట రాసిన అందశ్రీ చివరికి రేవంత్ కంటే గొప్పోడు లేడన్నాడు. పల్లె కన్నీరు పెడుతుందని గేయాన్ని రాసిన గోరటి కేసీఆర్ గొప్పోడంటే ఏమి చేయాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. పదవుల కకృతి కోసం, పైసల కోసం ఈ కళాకారులందరూ అధికార పార్టీలకు తొత్తులుగా మారి అమ్ముడు పోతున్నారు. విశారదన్ గారు ఉన్న వాస్తవం అది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ సి శ్రీనివాసులు చిరంజీవులు డిమాండ్ చేశారు. బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు సంగెం సూర్యారావు, మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, బీసీ జేఏసీ చైర్మన్ బెక్కం జనార్దన్ అదేవిధంగా ఇతరుల కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. కానీ ఈ శ్రీనివాస్ గౌడ్ ఇలాంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడమే అత్యంత దరిద్రం. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు ఏమి ఉద్ధరించిండు? ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది బీసీలపై కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఆయన ఈ రోజు బీసీ ఉద్యమం అంటాడు. ఆయన 33% రిజర్వేషన్లు, 34% రిజర్వేషన్లు ఉంటే 23% కేసీఆర్ తగ్గిస్తే నోరు మీద పని ఈ శ్రీనివాస్ గౌడ్ ఇవాళ వచ్చి బీసీ ఉద్యమం అంటాడు, బీసీలను ఉద్ధరిస్తా అంటాడు. ఎందుకంటే ఇప్పుడు పదవి లేదు, పాడలేదు కాబట్టి, పని ఏమి లేదు కాబట్టి వచ్చాడ కూర్చుంటున్నాడు. ఎందుకంటే బీసీలను ఉద్ధరిస్తాడు. వీళ్ళందరూ ఏంటంటే పదవులు లేనప్పుడే బీసీల గురించి మాట్లాడతారు, పదవులు లేనప్పుడే సమాజం గురించి మాట్లాడతారు. పదవులు వచ్చిన తర్వాత అగ్రవర్ణాల తొత్తులిల్లో బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ అనగదొక్కుతున్నది, అన్యాయం చేస్తుంది. ఎవరు అంటే అగ్రవర్ణ కులాల కంటే ఎక్కువ బీసీ వర్గాల నుంచి బీసీలు, ఎస్సీ వర్గాల నుంచి ఎదిగినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎస్సీలను మోసం చేస్తున్నారు. ఎస్టీల నుంచి ఎదిగిన నాయకులు ఎవరైతే ఉన్నారో, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే స్థాయికి పోతున్నారో వాళ్ళు ఎస్టీలను పట్టించుకోకుండా ఒక విధంగా మోసం చేయడం జరుగుతుందంటే వీళ్ళు అత్యంత ప్రమాదకరం. ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ వర్గాల నుంచి నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీగా ఎదిగిన నాయకులు, మంత్రులుగా ఎదిగిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేయాలంటే ఆయా వర్గాల కోసం, సొంత వర్గాల ఉన్నతి కోసం వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా నిలదొక్కునేలా వాళ్ళు ఒక స్థాయికి ఎదిగేలా వాళ్ళు సహకరించడం లేదు. కాబట్టి సమాజంలో ఈ వర్గాలన్నీ కూడా దశాబ్దాలుగా వెనుకబడిపోతున్నాయి. మనం ఏం చేస్తున్నాం? గుడ్డి గుర్తుగా అగ్రవర్ణ కులాలనే ఒక్కటే టార్గెట్ చేస్తున్నాం. కానీ ఈ అగ్రవర్ణ కులాలకు తొత్తులు ఎవరైతే ఉన్నారో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఎదిగిన నాయకులు వాళ్ళకు తొత్తులు అవుతున్నారు. ఇలా శ్రీనివాస్ గౌడ్ కేసీఆర్ కు తొత్తు కాలేదా?
ఇలా రేవంత్ రెడ్డికి తొత్తు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కాలేదా? వీళ్ళే ఈరోజు బీసీలకు అణగదొక్కేందుకు బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకోవడం జరుగుతుంది. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన ఈ దొంగ పార్టీలు బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు, బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ పోయి రాయాల మద్దతు ఇచ్చిన ఈ దొంగలు ఆ రిజర్వేషన్లు ఇవ్వకుండానే సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేసుకున్నారు. ఆ రిజర్వేషన్లు ఇవ్వకుండానే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటున్నారు. ఆ రిజర్వేషన్లు ఇవ్వకుండానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని దొంగ నాటకాలు ఆడుతున్నారు ఈ కేసీఆర్, ఈ కేటీఆర్, అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలు అంతా నాటకాలు ఆడుతున్నారు తప్ప బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు న్యాయం చేసే ముఖాలు వీలై కావు. పాలెం వెంకన్న జాతరకు వేలాయ ముస్తాబవుతున్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ నెల 20 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. దినదినాభివృద్ధితో పెరుగుతున్న భక్తుల తాకిడి అంటూ ఒక వార్త. మతోన్మాద పార్టీలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలంటున్నాడు. ఎవరంటున్నారు ఒకసారి చూద్దాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఏమంటున్నాడు? ఈయన మతోన్మాద పార్టీలకు బుద్ధి చెప్పాలి. మరి మీకు మీ పార్టీకి బుద్ధి చెప్తున్నారు కదా సార్? మీరు ఒక వార్డు మెంబర్ గెలుస్తలేరు, ఓ ఎంపీటీసీ గెలుస్తలేరు, ఓ జెడ్పీటీసీ గెలుస్తలేరు, మున్సిపల్ కౌన్సిలర్లు గెలుస్తలేరు, కొన్నేళ్లుగా సర్పంచులుగా గెలవకపోతుంది. మరి మిమ్మల్ని అడగొడుతున్నారు సార్ ప్రజలు. మరి మీరు ఏంది? మీరు ఎవరికి తొత్తులు? మీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే అలా తొత్తులు. మీరు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే 10 ఏళ్ళ వాళ్ళకు తొత్తులుగా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళకు మీరు తొత్తులుగా మారారు. ఓకే, మతోన్మాద పార్టీ అంటే పొద్దున లేస్తే బీజేపీని తిట్టడం మీ పని. మీరేం ఉద్ధరించింది ఆయన? ఒకవేళ బీజేపీ అంటారు లంగా దొంగ లఫూట్ అనుకోండి, ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తున్నారు మరి వాళ్ళకు? సరే, మీరు సత్య హరిచంద్రుడు, మిమ్మల్ని ఎందుకు ప్రజలు గెలిపిస్తలేరు? ఈ దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ పార్టీ. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ ఇప్పుడు కేవలం బీజేపీ పార్టీ సభ్యత్వంలో. మరి మీ పార్టీ ఎక్కడ పోతుంది? ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నటువంటి మీ పార్టీ ఎక్కడ కూడా కనిపించకుండా పరిస్థితి ఏంటి? పరిస్థితి మతోన్మాద పార్టీ ఓకే బీజేపీ, మరి మీరే పార్టీ? అధికార పార్టీ తొత్తు ఆ మీ పార్టీ. ఇప్పుడు అధికార పార్టీ తొత్తులుగా మీరు మారిన క్రమంలో అధికార పార్టీ ఏదో ఒకటి ఉంటుంది. మరి మీరు అవసరం వాళ్ళకి ఎందుకు చెప్పు? ప్రజల అవసరం మీకు లేదు. ఎందుకంటే ఎప్పుడైతే కమ్యూనిస్టులు అంటే కమ్యూనిస్ట్ పార్టీలు అంటే సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడికి రావాలి, సమస్యల మీద పోరాటం చేయాలి. అధికార పార్టీ మీద ప్రతిపక్షంగా మీరు ప్రజల తరపున ప్రజల గొంతుకై మీరు పోరాటం చేయాలి. కానీ మీరు అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఈ ప్రజలు ఎక్కడ చూసినా తుక్కుగా మిమ్మల్ని ఓడించడం జరుగుతుంది. ఒక కేరళ రాష్ట్రంలో మీరు ఉన్నారు, మీ పార్టీ ఉంది, అక్కడ కూడా తొందరలో మీరు కనుమరుగు కావడం ఖాయం. అది దేశంలోని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక ఉపాధి హామీ పథకాన్ని ఎందుకు కాల రాస్తున్నారో చెప్పాలి. టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ డిమాండ్. ఏం కాల రాస్తుంది ఆయన? తీసేస్తున్నారు, దాన్ని తొలగిస్తున్నారు. మీరు కంపముక్క చెట్లు, తుమ్మ చెట్లు కొడుతున్నారు, ఇది కరెక్ట్ కాదురా బాబు అని చెప్పి దాంట్లో మార్పులు తీసుకొచ్చారు. దానికి ఒక్కటే సంకల్పం గుద్దుకుంటున్నారు. క్రైమ్ న్యూస్ మంచి కొన్ని చూస్తే ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య. విఫలమైతే సారా పనికి మళ్ళా అమ్మ నాయన ఏం కావాలరా? ఇక చికిత్స పొందుతూ మహిళ మృతి అంటూ కృష్ణాకు సంబంధించిన ఒక వార్త. విద్యుదాఘాతంతో ఎద్దు మృతి అంటూ నెమలిని కాపాడిన గ్రామస్తులు అంటూ పాన్గల్కు సంబంధించిన వార్త. ఇక జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారండి. ఈయన దిగొచ్చిండు. ఇంతకుముందు ఉన్న వాళ్ళు మొత్తం అయిపోయారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానప్పుడు మిమ్మల్ని మొత్తం చూస్తున్నాడు. ఇవాళ వచ్చాడు, దిగొచ్చిండు. నేను నువ్వు ఏ పార్టీ నీకే తెలియదు, నువ్వు మా సమస్యలు పరిష్కరిస్తావు. నువ్వు నీ పార్టీలో నీకు తెలియదు. ఇక లావణ్య మృతిపై ప్రభుత్వం స్పందించాలి. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ ప్రేమకు అడ్డురాని కులం, పెళ్లికి ఎందుకు అంటూ మందకృష్ణ మాదిగా పేర్కొన్నారు. డాక్టర్ లావణ్య బలవన్మరణానికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం లావణ్య సొంత గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. లావణ్య మృతి చెందిన వారం రోజులు గడుస్తున్న కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే విజయుడు పరామర్శించకపోవడం దారుణమన్నారు. దళిత కుటుంబానికి అండగా ఉండాలని ఎందుకు పరామర్శించలేదని ఎమ్మెల్యేకు ఫోన్ చేసి ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి లావణ్య కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయం అందించి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. బెయిల్ నిరాకరించాలి. మందకృష్ణ మాదిగ దళిత కుటుంబంలో పుట్టి డాక్టర్ చదువును పూర్తి చేసి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్న లావణ్యకు ప్రేమ పేరుతో దగ్గరే పెళ్లి అనే మాట రాగానే కులం సాకుతో దూరమై మరణానికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. జల్లాపురం గ్రామానికి చెందిన ఆయన
జల్లాపురం గ్రామానికి ఆయన చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బలవన్మరణానికి కారణాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రేమ పేరుతో దళిత బిడ్డకు అన్యాయం చేసిన ప్రణయ్ తేజ్కు కఠినమైన శిక్ష పడాలని రిమాండ్ లో ఉంచి కేసును నడిపించి శిక్షించాలని డిమాండ్ చేశారు. దళిత బిడ్డ బలవన్మరణం చేసుకున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయినప్పటికీ స్థానికంగా ఉన్న అధికారులు, జిల్లా స్థాయి అధికారులు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. లావణ్య కుటుంబానికి అండగా ఉండి ప్రభుత్వం స్పందించేలా చూస్తామంటూ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎన్ని రోజులు రా ఈ కులం 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 పాడైపోను. ఓట్లప్పుడు కులమే, సీట్లప్పుడు కులమే, ఎలక్షన్లప్పుడు కులమే. బతుకులు ఎన్ని రోజులు మారుతాయో, ఎప్పుడు మారుతాయో. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మండలాలకు సంబంధించిన వార్తలు ఒకసారి చూద్దాం. నిన్న కన్నుల పండుగ కళ్యాణం జరిగింది అంటూ తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామానికి సంబంధించి వేదాద్రి దేవాలయంలో స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. నిన్న కళ్యాణం ఉత్సవాలు అనేది నిన్న ముగింపు కార్యక్రమాలు, 3 రోజుల పాటు కార్యక్రమాలు జరిగితే నిన్న ముగింపు కార్యక్రమాలు. ఈ వేదాద్రి కళ్యాణ మండపం ఆవరణం ఎట్లా తయారైందంటే ఆ ఆలయానికి ఇక 3 రంగులు, కాంగ్రెస్ పార్టీ జెండా 3 రంగులు వేస్తే సరిపోతుంది మిత్రులారా. ఎందుకు అని అంటున్నంటే హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందువులందరూ కూడా సంఘటితం కావాలి, హిందూ ధర్మ రక్షణ స్థాపన కావాలి. భారతదేశం అంటే హిందూ సాంప్రదాయం కావచ్చు, హిందూ బంధువులు కావచ్చు, అదేవిధంగా హిందూ దేవాలయాల పరిరక్షణ, ఈ మన దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం కావచ్చు, మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచంలోని ఇతర దేశాలు వాళ్ళందరూ కూడా ఆచరించేందుకు సిద్ధమవుతున్నారు. అనేక మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా హిందూ మత సంప్రదాయాలను, ఇక్కడ ఉన్నటువంటి కట్టు బొట్టు చీరను, ఇక్కడ ఉన్నటువంటి దేవత ఆరాధన కావచ్చు, లేదంటే మహిళలకు ఇచ్చే గౌరవం కావచ్చు, వీటన్నిటి కూడా ఆరాధించి అట్రాక్షన్ అవుతున్నారు. వాళ్ళు ఆకర్షితమై ఇక్కడ ఉన్నటువంటి సంప్రదాయాల పైన గౌరవం పెంపొందించుకోవడం జరుగుతుంది. అలాంటి గౌరవాలని మరింత పెంపొందించేందుకు కల్వకుర్తి నియోజకవర్గంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు చేయని విధంగా ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అద్భుతంగా ఆలయాల పునరుద్ధరణ కావచ్చు, నూతనటువంటి ఆలయాల నిర్మాణం కావచ్చు, లేదంటే శిథిలావస్థలకు చెందినటువంటి ఆలయాల నిర్మాణం కోసమైనా ఇప్పటికీ అలాంటి ఆలయాలను 165కు పైగా ఆలయాలను కల్వకుర్తి నియోజకవర్గంలో కొత్తవాడిని కావచ్చు, లేదంటే శిథిలావస్థకు చేరిన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆలయాల పునర్నిర్మాణం కావచ్చు, ఈ విధంగా లక్షలాది రూపాయలు, ఇంకా చెప్పాలంటే కోట్లాది రూపాయలు కేవలం ఆలయాల కోసమే ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి విరాళంగా ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. అందులో భాగంగానే ఈ వేదాద్రి ఆలయం ఏదైతే ఉందో, నరసింహస్వామి ఆలయం ఏదైతే ఉందో, ఈ ఆలయం కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆలయాలన్నింటికి కూడా ఒక తలమానికంగా భవిష్యత్తులో మారబోతుంది. కాబట్టి అక్కడ యాదాద్రి ఆలయం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రధానమైన ఆలయం కాగా, ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గానికి వేదాద్రి ఆలయం కూడా అదే విధంగా ప్రముఖమైన క్షేత్రంగా మారబోతుందని గుర్తించినటువంటి ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ ఈ ఆలయాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలి, అభివృద్ధి చేయాలి. హిందూ బంధువులు కావచ్చు, హిందూ సోదరులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశంలోని సంస్కృతి సాంప్రదాయాలను మరింత విస్తృతం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి సకల భోగాలకు సంబంధించి, సకల అవకాశాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తం చేయాలి. కల్వకుర్తికి సంబంధించి ఒక భక్తికి సంబంధించిన విషయం అనేది వస్తే వేదాద్రి ఆలయం గురించి మాట్లాడుకోవాలన్న ఒక సంకల్పంతో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి 10 లక్షల రూపాయల ఆలయ అభివృద్ధి కోసం విరాళంగా ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఒక వారం రోజుల క్రితం ఆలయాల అభివృద్ధి కోసం సుంకిరెడ్డి ఈ విధంగా కృషి చేస్తుంటే నిన్న సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆలయం వద్దకు వెళ్తే ఒకడు యూనిఫామ్ వేసుకున్న, కాకి యూనిఫామ్ వేసుకున్న వాడు అడ్రస్ ఎవడో తెలియదు. వాడు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆలయం లోపలికి వాహనం రాకుండా అడ్డుకోవడం జరిగింది. మరి ఈ ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నాడో వీళ్ళకి తెలియదా? ఆలయ నిర్వాహకులకు తెలియదా? ఒక 10 లక్షల రూపాయల ఆలయ అభివృద్ధి కోసం సాయం చేసిన వ్యక్తులను కావచ్చు, ఆలయ ఉన్నతి కోసం పాటుపడే వ్యక్తులకి ఏ విధంగా గౌరవం ఇచ్చి వాళ్ళని ఆలయంలోకి ఆహ్వానం పలకాలి. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 రంగుల జెండా వేసుకున్నటువంటి నాయకులందరికీ సాధారణంగా ఆహ్వానాలు పలకడం జరిగింది ఈ వేదాద్రి ఆలయంలో. అంటే నేను అందుకే అంటున్నా, ఈ వేదాద్రి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ జెండా కలర్ వేయడమే మిగిలింది మిత్రులారా. ఇక్కడ ఆలయానికి సంబంధించిన చరిత్రలో గత దశాబ్దానికి పైగా, అంటే దాదాపు ఒక దశాబ్దానికి పైగా ఆలయ నిర్మాణం కోసం కావచ్చు, ఆలయంలో ఉత్సవాల కోసం కావచ్చు, ఆలయంలో కళ్యాణం కోసం కావచ్చు, గ్రామానికి సంబంధించి అనేక మంది యువకులు తీవ్ర ప్రయత్నం చేసి ఆలయంలో ఎలాంటి మౌలిక వసతులు లేని క్రమంలో కళ్యాణాన్ని నిర్వహించేందుకు
కింది నుంచి మెట్ల ద్వారా నీళ్ళని అంటే భుజాల పైన నీళ్లను మోసుకొచ్చి ఆలయంలో కళ్యాణం నిర్వహించినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అడ్రస్ లేని వ్యక్తులైన ఆలయంలో ఎవరైతే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ ఆలయం అనేది ఒక క్షేత్రంగా మారింది. వాళ్ళకి మాత్రమే ఇంకా నాకు తెలిసి ఒక 2-3 ఏళ్ల తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ అనుచరులు వాళ్ళ బంధుమిత్రులు లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన ఓటర్లకు మాత్రమే దీంట్లోకి అనుమతి లభించును అనే కొనలో బోర్డులు లేదంటే ఫ్లెక్సీలు పెట్టిన ఆశ్చర్యం లేదు మిత్రులారా. కారణం ఏంది అని అంటే నిన్న కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే వీళ్ళు బ్యాండ్ వాయిద్యాల మధ్య వెల్కమ్ పలకడం జరిగింది. వారికి మాత్రమే అక్కడ మాట్లాడేందుకు ఎక్కువ సమయం అధిక మందికి సమయం కేటాయించడం జరిగింది. సొంత మండలం కాబట్టి జైపాల్ యాదవ్ పూర్వ జిల్లా ఆయన బిడ్డది అదే ఊరు కాబట్టి ఆయన బిడ్డ ఆ ఊరికి సర్పంచ్ కూడా చేయడం జరిగింది. ఆయన అల్లుడు ఎంపీపీ కూడా చేయడం జరిగింది కాబట్టి ఆయనకు ఒక్కరికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆలయ అభివృద్ధి కోసం ఆయన ప్రయత్నం చేస్తే కనీసం ఆలయ నిర్వాహకులు అవగాహన రాహిత్యం తెలివి తక్కువ పనితో ఆయన కనీసం స్వాగతం పలకలే. ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేసేందుకు అవకాశం కల్పించలే. అదేవిధంగా మాట్లాడేందుకు ఒక మాట మాట్లాడేందుకు అవకాశం కల్పించలేదు. ఎందుకంటే పక్కన అధికార పార్టీలు ఉన్నారు కాబట్టి ఈ ఆలయ నిర్వాహకుడికి వార్తలు పెడతారు పిలిపించి అనుకున్నాడేం పాపం ఆయన. అందుకే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కనీసం అవకాశం అనేది ఇవ్వలే. ఈ అవగాహన లేని ఈ అంటే మీకు ఆలయ నిర్వాహకులకు రాజకీయం ఎందుకని నాకు అర్థమైతే లేదు. రాజకీయం చేయాలనుకుంటే పోలి మరి ఆలయాన్ని వదిలిపెట్టి నిన్న అనేక మంది అక్కడ నిలబడ్డ వ్యక్తులు ఎవరైతే ఆ గ్రామానికి సంబంధించిన యువకులు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు అదేవిధంగా వాళ్ళందరూ కూడా తీవ్ర నిర్లిప్తకు గురి కావడం జరిగింది. ఇదే వ్యవహారాన్ని ఇదే విధంగా కొనసాగితే మా కాంగ్రెస్ పార్టీలో తాత ముత్తాతల జాగిరి మా జాగిరి అనుకుంటే ఆలయ ప్రతిష్టత దిగజారే అవకాశం ఉంది. అత్యంత మహిమాన్వితుడైనటువంటి ఎవరైతే స్వామివారు ఉన్నారో అక్కడ ఆ స్వామివారి విలువను తగ్గించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆలయాన్ని నిర్వహించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిస్సిగ్గుగా ఇప్పటికైనా మీరు మార్చుకోండి. మీరు పెద్ద పోటుగాళ్ళు అయితే లేదంటే ఏదో అయితే ఎవరికి భయపడేది లేదు, ఏం సంబంధం లేదు. ఇక్కడ ఆలయం అనేది అద్భుతంగా ఉండాలి. ఆలయం అంటే హిందూ బంధువుల అందరికీ సంబంధించింది. ఆలయం అంటే ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా అక్కడికి రావాలి. కాంగ్రెస్ పార్టీయో అధికార పార్టీయో అని చెప్పి అధికార పార్టీ నాయకులది మీరేమన్నా వాళ్ళ అడుగులకు మడుగులు వస్తారంటే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి, మండలం ఉంటాయి కార్యాలయాలు. లేదంటే కల్వకుర్తికి వచ్చిపోవాలి. ఈ ఆలయ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఉంటుంది, వచ్చి పండుకొని ఇట్లా దొర్రు లేదంటే ఆయనతోని పాచికలు ఆడుకో, ఎవరికి సంబంధం లేదు. కానీ ఆలయం అనేది ఆలయం లాగా చూడండి. ఆలయానికి ఎవరైనా గౌరవం ఇస్తే వాళ్ళకు కూడా మీరు గౌరవం ఇవ్వండి. 10 లక్షల రూపాయలను ఆర్థిక సాయం చేస్తే 10 నిమిషాలకు పైగా ఆయన కింద ఒకడు పనికి మనలోడ ఆపి నీకు ప్రవేశం లేదు మీ వాహనానికి అని చెప్పి ఆయన తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఎందుకు మీ ఆలయ నిర్వాహకులు ఎవడో ఒకడ పోయి కింద నిలబడొచ్చు కదా. వీఐపీలు ఎవరున్నారో ఆలయం కోసం సహకరించే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఖచ్చితంగా పైకి వచ్చారు. ఎవడో రాజకీయ నాయకులకు సంబంధించిన వాడు ఎవడో తెలియదు. వాడి పిఏలకు ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది, కార్యకర్తలకు ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఓటర్కు ఆలయం పైకి రావడానికి వెహికల్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ సుంకిరెడ్డికి ఉండదా? అంటే వీళ్ళ బలుపు ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ అడుగులకు మడుగులొత్తడం ఈ ఆలయ నిర్వాహకుడికి పెద్ద అలవాటుగా మారిపోయింది. మొదటి నుంచి ఈ ఆలయానికి సంబంధించి ఈ దఫా నిర్వహించినటువంటి ఉత్సవాలకు సంబంధించి గ్రామ సర్పంచ్ పేరు లేకుండానే కరపత్రాలు కొట్టించడం జరిగింది. గ్రామ సర్పంచ్ తీవ్ర ఆవేశానికి గురైన తర్వాత ఆ కరపత్రాలు నాకు తెలియకుండా ప్రింట్ కావడం జరిగింది అని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఆ కరపత్రాలు పక్కకు దుబ్బేసి మళ్ళీ సర్పంచ్ పేరుతో మళ్ళీ కరపత్రాలు కొట్టించడం జరిగింది. కరపత్రాలు కొట్టించినటువంటి ఆ గ్రామానికి సర్పంచ్ ఒక దళిత సోదరుడు ఈరోజు దళిత సోదరిమణి దళిత తల్లి ఈరోజు సర్పంచ్ అయితే ఆమె పేరు లేకుండా కరపత్రాలు కొట్టించిన ఘనత ఈ ఆలయ నిర్వాహకులది. ఆమె కొడుకు ఆగ్రహానికి గురైన తర్వాత మళ్ళీ కరపత్రాలు చేపట్టడం జరిగింది. మరి అదే దళిత కుటుంబానికి సంబంధించిన దళిత సోదరుడు పెట్టిన అన్నమే ఆయన 3 లక్షల రూపాయల ఆ సర్పంచ్ ఇచ్చినటువంటి 3 లక్షల రూపాయల ఏదైతే విరాళం ఉందో ఆ 3 లక్షల రూపాయల విరాళంతోనే ఆడికి వచ్చిన దొర కావచ్చు, దొంగ కావచ్చు, రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వాళ్ళందరూ భోజనం చేసిపోయారు కదా 3 రోజుల పాటు. ఆయన ఇచ్చిన 3 లక్షల రూపాయలతోనే కదా. మరి ఆయన దళితుల కింద మాత్రం వాళ్ళ కరపత్రం మీద పేరు లేకుండా గ్రామ సర్పంచ్ పేరు లేకుండా ఎట్లా కరపత్రం తయారు చేస్తారు వీళ్ళు? అంటే ఎంత అహంకారపూరితం వీళ్ళది.
ఇక్కడ ఆలయం ప్రారంభ సమయంలో ఏదైతే ఉందో మిత్రులారా, ప్రారంభ సమయంలో కష్టపడిన వ్యక్తికి కనీస గౌరవం ఇక్కడ ఆలయంలో లేదు అంటూ వాళ్ళందరూ కూడా స్టేజ్కి ఒక 60-70 అడుగుల దూరంలో వాళ్ళంతా కళ్యాణాన్ని వీక్షిస్తూ వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. అసలు కష్టపడింది ఎవరు? ఇప్పుడు ఆడ భోగాలు గౌరవాలు అనుభవిస్తుంది ఎవరు? అక్కడ సన్మానాలు స్టేజ్ పైన జరుగుతుంది ఎవరు? అక్కడ మాట్లాడడానికి ఎవరికి అవకాశం వచ్చింది? ఆడ మాట్లాడతాడు ఒక్కడన్నా, గతంలో ఒక్కడన్నా ఇక్కడికి ఆలయం కోసం ఎక్కడన్నా కష్టపడ్డా అనే కోణంలో ఆలయ నిర్మాణం కోసం కావచ్చు, ఆలయ అభివృద్ధి కోసం కష్టపడిన వ్యక్తులందరూ కూడా ఈరోజు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు ఆలయానికి సంబంధించి అనేక మంది అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులకి అక్కడ ఆహ్వాన పత్రికలు ఇచ్చేందుకు వెళ్ళిన క్రమంలో కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పోయి ఆహ్వాన పత్రాన్ని అందించడానికి. గతంలో ఎప్పుడు కూడా ఈ చరిత్ర లేదు. ఆలయానికి ఎవరైతే పని చేయడం జరిగిందో వాళ్ళందరూ కూడా ఒక మూకుమ్మడిగా, ఒక కమిటీ మాదిరిగా అందరూ కలిసిమెలిసి ఉండి అక్కడ ఎవరైతే విఐపీలు ఉంటారో వాళ్ళని ఆహ్వానించేందుకు వెళ్ళేవారు. కానీ మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే ఈ నాయకులు ఈ రోజు ఆలయాన్ని అప్రతిష్ట పాలు చేసే పరిస్థితి దాపురించింది. ఇలాంటి దరిద్రం ఖచ్చితంగా పక్కకు పోవాలి. ఆలయం అనేది ఇక్కడ నరసింహస్వామి అంటే అత్యంత పవర్ఫుల్ కాబట్టి ఈ పవర్ఫుల్ ఆలయం సంబంధించి ఈ భగవంతునికి సంబంధించి ఆటలాడొద్దు. ఆటల్లో మీరు చిత్త అయిపోతారు. తస్మత్ జాగ్రత్త నాయకులారా. మీ రాజకీయం ఇంటికాడ చేసుకోండి, మీ రాజకీయం గుట్ట కింద చేసుకోండి. మీ రాజకీయం గుట్ట కింద చేసుకుంటే ఆ రాజకీయ క్రీడలో మీరు బలి పశువులు కాక తప్పదు అనేది సుస్పష్టం. ఇక రాష్ట్ర స్థాయి అంశాలకు సంబంధించిన వార్తల్లోకి ఒకసారి వెళ్దాం మిత్రులారా. సూచనలొద్దు, రిట్ పిటిషన్ ని అనుమతించండి. పోలవరం నల్లమల సాగర్ పై వాదనలకు తెలంగాణ సిద్ధం. నేడు సిజేఐ ధర్మాసనం ముందుకు రిట్ పిటిషన్. గత విచారణ సందర్భంగా 3 సూచనలు చేసిన కోర్టు. వాటిపై తెలంగాణ విముఖత. పిటిషన్ పై వాదనలకే మొగ్గు. విచారణకు హాజరు కానున్న మంత్రి ఉత్తమ్. కోర్టు నిర్ణయం. ఇక వేరేగా ఉంటే ఏం చేయాలన్న దానిపై అక్కడికక్కడే నిర్ణయం. ఇక పరిషత్ ఎన్నికలు కూడా ఫిబ్రవరిలోనే. పాలక మండలి లేక నిలిచిపోయిన 550 కోట్ల నిధులు, కేంద్ర నిధులు. వీళ్ళకు పైసలు రాకుంటే ఈ ఎన్నికలు పెట్టకపోదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు పైసలు రాకుంటే పైసలకి కేంద్ర ప్రభుత్వం నుంచి పైసలు రావడానికి డెడ్ లైన్ ఈ మార్చి నెల. అంటే ఆర్థిక సంవత్సరం కనుక ఈ మార్చి నెల ఇప్పుడు కాకుండా ఇంకొక 4-5 నెలల తర్వాత ఈ మార్చి నెల వచ్చుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలు పెట్టకపోవు, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టకపోవు. ఎందుకంటే ఆయనకు ముఖ్యమంత్రి సీటు ఉంది. వాళ్ళ అంచనాలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో రేవంత్ రెడ్డి మీద గుస్సగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టానుసారంగా మంత్రి పదవులు అయినాయి. ఇక ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఇక వీళ్ళకు ఎమ్మెల్సీలు అయ్యారు. వీళ్ళకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎందుకు చెప్పి వీళ్ళకి? మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఎందుకు చెప్పి వీళ్ళకి? సర్పంచ్ ఎన్నికలు ఎందుకు చెప్పి వీళ్ళకి? ఎందుకు చేసిరు ఈ సర్పంచ్ ఎన్నికలు అంటే అక్కడ కూడా నిధులు కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘ నిధులు ఏవైతే ఉన్నాయో కోట్లాది 100 కోట్ల రూపాయలు అవి రిటర్న్ పోయే అవకాశం ఉంది. మార్చి టు మార్చి వాటిని వినియోగించుకోవాలి. వినియోగించుకోకుంటే ఆ నిధులు రిటర్న్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి లోపు ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా నిర్వహిస్తామంటున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు అంటే 550 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు రిటర్న్ అవుతాయనే భయంతో నిధులు రిటర్న్ అవుతాయని నా ఎన్నికలు నిర్వహిస్తుంది తప్ప ప్రజాక్షేత్రం కోసం ప్రజల్లోకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ లేదంటే భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సినటువంటి ఏవైతే నిధులో లేదంటే ప్రజారంజక పాలన చేయాలని కాంగ్రెస్ పార్టీకి లేదు మిత్రులారా. కేవలం డబ్బు కోసం మాత్రమే ఈ రోజు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికలు నిర్వహించకుంటే ఆ డబ్బు రిటర్న్ పోతుంది. కాబట్టి ఆ రిటర్న్ పోకుండా డబ్బు మాకు రావాలి, దోచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒక స్కామ్ పేరుతో, ఒక స్కీమ్ పేరుతో స్కామ్ చేసి దోచుకోవచ్చు. ఒకవేళ ఆ డబ్బు రాకుంటే మేము స్కీమ్ చేయలేము, స్కామ్ చేయలేము, డబ్బు సంపాదన రాదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలు ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా అతి త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు, ఆ అనంతరం ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు వీళ్ళు సుముఖంగా ఉన్నారు. లేదంటే ఎన్నికలు అనేది వీళ్ళకి అవసరమే లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి సీటు, మంత్రి సీటు అన్ని వీళ్ళకు ఉన్నాయి కాబట్టి. చూద్దాం. పాలక మండలి లేక నిలిచిపోయిన 550 కోట్ల కేంద్ర నిధులు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోనే ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి లేని పక్షంలో మురిగిపోనున్న 15వ ఆర్థిక సంఘం నిధులు. పురపోరు ముగిసిన వెంటనే పరిషత్ ఎన్నికలకు నిర్వహణకు కసరత్తు. బీసీలకు పార్టీ పరంగా 40% రిజర్వేషన్ యోచనలో కాంగ్రెస్. ఎన్ని రోజులు దొంగ మాటలు చెప్తారా బాబు? ఎన్ని దొంగ మాటలు బాబు? మీరు ఎంత దొంగలంటే ప్రతి వాడు, అది కాంగ్రెస్ వాడు కానీ, బీజేపీ వాడు కానీ, బీఆర్ఎస్ వాడు కానీ
ఎంత దొంగలు మీరంటే బీసీలకు మీరు న్యాయం చెయ్యరు. ఎన్నడో ఒక రోజు రాబోయ్ బీసీ పార్టీ ఉడుతుంది తెలంగాణ రాష్ట్రంలో, మీరందరూ కనుమరుగెత్తారా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు కూడా గిట్టనే ఉన్నది ప్రారంభంలో. ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది లేదు, సచ్చేది లేదు. కానీ జనం వస్తున్నారు ఎందుకురా ఈ తీట పంచాయతీ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున, ఉద్యమం తరఫున జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తుంటే, రోడ్డు పైన కూర్చొని రాస్తారోకో చేస్తుంటే, ధర్నా చేస్తుంటే, సకల జనుల సమ్మె చేస్తుంటే, నిరసన కార్యక్రమాలు చేస్తుంటే, రైలు రోకో చేస్తుంటే, బస్సు రోకో చేస్తుంటే అనేక మంది దొంగలు చాలా మంది ఉద్యమాన్ని అవహేళన చేసి మాట్లాడడం జరిగింది. వచ్చేది లేదు, సచ్చేది లేదు రాష్ట్రం అని చెప్పి. ఈ రోజు కూడా అనేక మంది అవాక్కులు చవాక్కులు పెంచడం జరుగుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేది లేదు, సచ్చేది లేదని. కానీ మీరు ఇట్లనే మాట్లాడండి రా, కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీ మాటలే బీసీలకు ప్రేరణ, మీ విమర్శలే బీసీలకు ప్రోత్సాహకం. మీ విమర్శలు, మీ మాటలు లాంటి తూటాలు గుండెల్లో బీసీలకు పేలి అప్పుడైనా కొంతమంది బీసీ దొంగలకు కొంతమంది ఉన్నారు. ఆ దొంగలకు, రాజకీయ పార్టీలో ఉన్న దొంగలకు సిగ్గొచ్చి నిద్ర ఇంకా మంది లేస్తారు, ఇంకా యాక్టివ్ అవుతారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ప్రభుత్వం పరిషత్ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2025-26 గాను 15వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులకు కేటాయించిన 550 కోట్ల నిధులు మురిగిపోయే పరిస్థితి నెలకొనడంతో వీలైనంత త్వరగా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తుంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జనవరి చివరి వారంలో మొదలై ఫిబ్రవరి 2-3 వారాల్లో ముగియనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మున్సిపల్ ఎన్నికలు ముగియగానే ఫిబ్రవరిలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసి అదే నెలాఖరు లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో ప్రక్రియ ముగించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. వాస్తవానికి పరిషత్తులు, పంచాయతీలు, మున్సిపాలిటీల పాలక మండళ్ల పదవీ కాలం 1.5 కిందటే ముగిసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చినారే. దొంగ మాటలు రేవి. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఎన్నికలు వాయిదా అనేది దుర్మార్గం రా. సర్పంచ్ ఎన్నికలకు ఇచ్చినారా మీరు రాక్షసులారా? ఇప్పుడు కూడా మీరు ఇయ్యర్రా మాకు తెలుసు. కానీ ఏదో ఒక రోజు వచ్చిన రోజు మీరందరూ సస్తారు. మీరంతా ఇంకా రాజకీయాలకు దూరం అయిపోతారు. కానీ 15వ ఆర్థిక సంఘం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంచాయతీలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులకు 3,000 కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది. ఇందులో పంచాయతీల వాటా 2,450 కోట్లు కాగా జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులది 550 కోట్లుగా ఉంది. ఆర్థిక సంఘం నిధులు మురిగిపోవద్దనే పాలక మండలి లేకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిపోతే కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన 3,000 కోట్ల నిధులు మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం గడువు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో ముగియనుంది. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 16వ ఆర్థిక సంఘం అమల్లోకి రానుంది. దీంతో ప్రభుత్వం డిసెంబర్లోని పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ముగించి జనవరిలో పంచాయతీ పాలక మండళ్ల వివరాలను 15వ ఆర్థిక సంఘానికి పంపించింది. అయితే ఈ వివరాలన్నీ పరిశీలించి పెండింగ్ నిధులను మంజూరు చేయడానికి 20 నుంచి 30 రోజుల సమయం పడుతుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రానికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. నేపథ్యంలో జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులకు పెండింగ్ లో ఉన్న 550 కోట్ల నిధులు కూడా రావాలంటే 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగియడానికి గరిష్టంగా నెల రోజుల ముందే పాలక మండలను ఎన్నుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. దీంతో మున్సిపల్ ఎన్నికలు ముగియక ముందే పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఫిబ్రవరి చివరి వారం లేదంటే మార్చి మొదటి వారంలో ఎన్నికలు ఉంటాయని అంటున్నాయి. ఇక పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్, ఇది దొంగ మాటలు. అసలు మీది నోరు కాదరా పాయకన. బీసీలకు 42% రిజర్వేషన్ పై అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉండడం, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించొద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో పరిషత్ ఎన్నికలను బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్లాలని అధికార కాంగ్రెస్ పార్టీ యోచిస్తుందని చెప్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగిన 50%కి పైగా పంచాయతీలో బీసీలను అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు ఆ పార్టీ నాయకత్వం చెప్తుంది. సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి. ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉంటుందని, దాంతో మున్సిపల్ ఎన్నికల్లో వారికి ఇచ్చే రిజర్వేషన్ గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు బీసీలకు రిజర్వేషన్లు పెంచనున్నట్లు చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 32% నుంచి 33% ఖరారు చేయనున్నట్టు తెలుస్తుంది. మీరేంద్ర ఇచ్చేది? మేమే తీసుకుంటాం రా, మీరు ఇయ్యరు.
ఎందుకంటే ఇస్తే మీ రాజకీయ జీవితం సమాధి అవుతుందని తెలుసు. బీసీలు కనుక ముందుకు వస్తే మీ బతుకు ఆగమవుతుందని తెలుసు. కాబట్టి మీరు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వరు దొంగలు. విభజన శక్తులను తరిమేద్దాం. సోమనాథ్ వారసత్వాన్ని తక్కువ చేసే ప్రయత్నం. ధనం కోసమే దురాక్రమణని బోధించారు. అవి విద్వేష దాడులున్న సంగతి దాచిపెట్టారు. పునర్నిర్మాణంలో పట్టేలను అడ్డుకునే యత్నం. ఆలయ ప్రారంభోత్సవానికి నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వస్తానంటే అభ్యంతరాలు చెప్పిండు నెహ్రూ. సోమనాథ్ శౌర్య యాత్రలో ప్రధాని నరేంద్ర మోడీ. ఇక ఇరాన్ పై దాడికి ట్రంప్ రెడీ. ఇరాన్ ప్రజలకు సాయం చేస్తామని ట్వీట్. దాడి చేసే అవకాశాలపై అధికారులతో చర్చ. దాడి చేస్తే ఇజ్రాయెల్ అమెరికాలే మా లక్ష్యం అంటూ భయాందోళన నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ ప్రత్యేక భేటీలో స్పీకర్ ఖలీబాఫ్ హెచ్చరిక. రాజీకి రాకపోతే మీకు చుక్కలే. క్యూబాతో డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక. రక్తపు వాంతులు, ముక్కు నుంచి నెత్తురు. మదురో నిర్బంధం వేళ నిస్సహాయ స్థితిలోకి వెనజులా సైనికులు. అమెరికా సోనిక్ ఆయుధం ప్రయోగించిందా అంటూ చర్చ. వేలాది మంది ఆత్మాహుతి బాంబర్లు సిద్ధం. భారత్ పై దాడికి అనుమతి కోరుతున్నారంటూ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ వచాలత పేర్కొన్నారు. అది నీ అమ్మ, నీ తాత, నీ పెన్నం పిల్లలు అందరూ వచ్చినా ఈడ ఎంట్రిక భారతదేశంలోని ఏ భారతీయుడు ఎంట్రిక కూడా పీగలేరా రే. మీ బతుకులు ఏం మీకు మీ దేవుడు ఏం చెప్పిండ్రా మీకు? మీ బతుకులు అన్నది చెప్పి ఏం చెప్పిండ్రా? మన్నిందప అని చెప్పినారా? అట్లాంటి ప్రార్థన ఎక్కడైనా ఉంటుందా? బతుకులు నాకు చెప్పాడు. బతకనేగా నేర్చుకుంటారా. మీరు బతికి 10 మందిని ఎట్లా బతికించాలో నేర్చుకుంటారా. మీరు అభివృద్ధి చెంది మీ దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో నేర్చుకుంటారా. మందిని చంపడం మీ పని. ఈ బతుకులో నా చెప్పు. ఎంతమంది అయితే కార్యక్రమంలో పాల్గొంటే నీలాంటి వాడు పుడతాడరా? ఒక్కడి తండ్రికి అయితే ఉంటారు నీలాంటి. అవును మాది తప్పే. కేంద్రం దెబ్బకు దిగొచ్చిన ఎక్స్ గ్లోబ్ ఏఐ టూల్ బికిని ఫోటోలు ఇవ్వడం తప్పేనని ఒప్పుకోలు. 600 ఖాతాలు, 3500 పోస్టుల తొలగింపు. ఇకపై అశ్లీల కంటెంట్ లేకుండా చేస్తామని, స్థానిక చట్టాల ప్రకారం పనిచేస్తామని హామీ. పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి ఆయనకు ఒక కరెంట్ ఒక అవార్డు రావడం జరిగింది. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. ఏపీ డిప్యూటీ సీఎం కు అరుదైన ఘనత. ఇక 5th డాన్ పురస్కారంతో పవన్ కళ్యాణ్ గౌరవించిన సోగో బుడో కన్ రికై సంస్థ. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు వ్యక్తి. సినిమా, యుద్ధ కళలు, యుద్ధ తత్వశాస్త్రంలో పవన్ కు ప్రత్యేక స్థానం. సర్కారీ ఇంటర్నెట్ ను వాడేదెప్పుడు? సొంత భవనాల్లోకి వెళ్ళాకైనా వాడతారా? ప్రభుత్వ ఆఫీసులకు నెట్ కోసం ఏడాదికి 450 కోట్ల ఖర్చు. ప్రభుత్వ కార్యాలయాన్ని టీ ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలని 2024 డిసెంబర్ 8న జీవో. టీ ఫైబర్ తో భూభారతి లోపాలను కనిపెట్టే వీలు. అయినా కనెక్షన్ తీసుకొని ప్రభుత్వ విభాగాలు 5% శాఖలు కూడా స్పందించని వైనం. డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధ జంటకు 15 కోట్ల టోకరా. ఢిల్లీలో సైబర్ నేరగాళ్ల మోసం. వైద్య దంపతుల సొమ్ము చోరీ. 547 కోట్లు కొల్లగొట్టిన మోసగాళ్లు. 17 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్. మ్యూల్ ఖాతాలతో లావాదేవీలు. ఖమ్మం పోలీస్ కమిషనర్ వెల్లడి. ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయలేని వారు తెలంగాణ మహిళలను ఉద్ధరిస్తారా? బీఆర్ఎస్ ను మున్సిపల్లోనూ ఓడిస్తాం. గోదావరి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. 1700 మందికి ఇందిరమ్మ ఇల్లు పత్రాల పంపిణీ. 163 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై త్వరలో నిర్ణయం అని వెల్లడి. మరి భట్టి విక్రమార్క ఇంతకుముందే తూడి మేఘారెడ్డి కూడా పాలమూరు జిల్లా ఆయన మాట్లాడిన ఎమ్మెల్యే. ఆయన దత్త తీసుకోవాలి. ఆయన కుదరకుంటే మన భట్టి విక్రమార్కన్న కల్వకుట్ల కవితను దత్త తీసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ బిడ్డని ఇంటి నుంచి ఎలగొట్టిండు, పార్టీ నుంచి ఎలగొట్టింది కాబట్టి ఆమె దిక్కులేని పక్షి కాబట్టి ఆమె కేసీఆర్ ఏమి ఇవ్వలే, ఆస్తులు ఏమి ఇవ్వలే కాబట్టి పదవులు ఇవ్వకపోయా, ఆమెకు ఆస్తులు ఇవ్వకపోయా, పెళ్లి చేయకపోయా, పుట్టు సీర పెట్టకపోయా, సార సీర పెట్టకపోయా. మరి భట్టి విక్రమార్క 2 కొడుకులే ఉండరు కాబట్టి ఆయన కల్వకుట్ల కవితను దత్త తీసుకొని ఆ ఇంటి ఆడబిడ్డని ఆయన గౌరవించాలి కాబట్టి ఆ గౌరవం ఎట్లుంటుందో భట్టి విక్రమార్క ఈయన గౌరవించి చేసి చూపించాలి. ఆయన దత్త తీసుకోవాలి. భట్టి విక్రమార్క తెలుస్తుంది. ఇక సమ్మక్క సారలమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటుతాం. జాతరలో భక్తులకు అసౌకర్యం కలగకుండా శాశ్వత నిర్మాణాలు. మంత్రులు పొంగులేటి, దుద్దిల్ల, సురేఖ, సీతక్క అడ్డూరులతో కలిసి మేడారంలో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం. నేడే నింగిలోకి PSLV C62 మొదలైన కౌంట్ డౌన్. ఉదయం 10 గంటల 18 నిమిషాలకు ప్రయోగం. EOS N1 తో పాటు మరో 15 ఉపగ్రహాలు కక్షలోకి. మీ ఊరికి మేము వస్తాం బా. కోడి పందాల కోసం ఏపీ బాట పడుతున్న యువత. తెలంగాణతో పాటు ఉత్తరాది రాష్ట్రాల వారు కూడా అడిగి మరీ ఏపీ వాసుల వెంట వెళ్తున్న వైనం. అత్యధికుల గమ్యస్థానం కృష్ణా గోదావరి జిల్లాలే. కారుల చీమల బారుల. జాతీయ రహదారులపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ. హైదరాబాద్ బెజవాడ హైవేలో వేలాది వాహనాలు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల లోపు పతంగి టోల్
టోల్ ప్లాజా దాటిన వాహనాలు 60,000కు పైగా ఉన్నాయి. వీళ్ళు ఊర్లకు పండుగ పోతుంటే వీళ్ళకేమో టోల్ ఫీ లేకుండా చేస్తారు. మన గౌరవనీయులు ఎవరైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ప్రజల ఆర్టీసీ బస్సులో తిరుగుతుంటేనేమో ఒక్కొక్కడికి 50 రూపాయలు 100 రూపాయలు ఛార్జీలు వేస్తారు. ఇది ఇలా నీతివంత పాలన. సిగ్గు అనేది లేదు ఈ కాంగ్రెస్ పార్టీలకు. ఒక్కో మద్యం షాపు ఒక్కో రేటు. 1.75 లక్షల నుంచి 2.50 లక్షల దాకా వసూలు. కొత్త మద్యం షాపుల లైసెన్సుల పేరిట అడ్డగోలు వసూళ్లు 60 కోట్ల పైనే. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ లోని పెద్ద బాసుల వరకు మామూళ్ల పంపకాలు. కొందరు వ్యాపారుల ఫిర్యాదుతో ఏసీబీ ఎవడు ఏసీబీ తీస్తే ఏమంటుంది, వాడు ఏసీబీ అధికారుడు మంచిగా పనిచేస్తే వాడిని ట్రాన్స్ఫర్ చేస్తారు. అది అధికార పార్టీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ఎవడనే కానీ వాళ్ళకి అనుకూలంగా పనిచేసిన రోజు వాడు ఉంటాడు. ఎస్ఐ కానీ ఎవడు కానీ అనుకూలంగా పనిచేయకుండా ప్రజా అభిష్టం మేరకు భారత రాజ్యాంగం ప్రకారం నేను పనిచేస్తా అంటే వాడు నెక్స్ట్ డే ఉంటాడు, పోతాడు, పత్రిక ట్రాన్స్ఫర్ అయిపోతాడు. రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన వేళ ఎక్సైజ్ శాఖలో అవినీతి ఏరులై పారుతుందా? డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్తగా ప్రారంభమైన 2620 మద్యం దుకాణాలకు లైసెన్సుల మంజూరు చేసే ప్రక్రియను అడ్డం పెట్టుకుని కొందరు అధికారులు కాసుల వేటలో పడ్డారా? డిమాండ్ను బట్టి షాపుకు రేటు, అధికారికు వాటా అన్నట్లుగా వ్యవహారం సాగుతుందా? నిబంధనల పేరుతో భయపెట్టి ఒక్కో దుకాణం నుంచి లక్షలు గుంజుతున్నారా అంటే అవుననే అంటున్నారు కొత్తగా షాపులు దక్కించుకున్నవారు. రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలు ఉండగా గత ఏడాది డిసెంబర్ 1 తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్లో లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా షాపుల ప్రారంభానికి ముందు ప్రొవిజనల్ లైసెన్సులు జారీ చేశారు. ఆయా షాపులన్నీ నిబంధనల మేరకు ఉన్నాయంటూ స్థానిక అధికారులు నివేదిక ఇస్తేనే ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పూర్తి స్థాయి లైసెన్సులు మంజూరు చేస్తారు. దీన్ని ఆసరగా చేసుకుని రాష్ట్రంలో దాదాపు 60 కోట్ల మేర వసూలు పర్వానికి తెరలేపినట్లు తెలుస్తుంది. తెరలేపడానికి ఎవరు లేపుతారు? ఎవరైతే శాఖ ఉంటుందో ఆయన తెరలేపాలి, లేదంటే శాఖకు సంబంధించిన అనుచరులు తెరలేపాలి, వాళ్ళ బంధుగణం తెరలేపాలి, లేదంటే కొత్తోడు వచ్చి తెరలేస్తాడు వేరే శాఖలకు వచ్చి. ఒక్కో షాపు లైసెన్స్ ఇవ్వడానికి బహిరంగంగానే లక్షల్లో డిమాండ్ చేస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తుంది. అమ్మకాలు ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఒక్కో షాపు నుంచి 2.5 లక్షలు డిమాండ్ చేస్తుండగా ఇతర జిల్లాల్లో 1,75,000 దాకా వసూలు చేస్తున్నారు. గతం అంటే 2023-25లో లక్ష నుంచి 1,30,000 రూపాయలు తీసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పుడు ఏకంగా 1,75,000 నుంచి 2.5 లక్షల వరకు పెంచేశారని మద్యం వ్యాపారులు వాపోతున్నారు. ఇన్స్పెక్టర్ల నుంచి మొదలై ఏసీ, డీసీల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఈ గొలుసు విస్తరించిందనే ఆరోపణలు ఉన్నాయి. వసూలైన మొత్తంలో దాదాపు 40% నేరుగా హైదరాబాద్ లోని బాసులకు చేరుతుందని సమాచారం. ఏ బాసులకు చేరుతుంది? బాస్ అంటే ఎవరు? మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాసు రేవంత్ రెడ్డి, మరి ఆ శాఖకు బాసు జూపల్లి కృష్ణారావు. చెప్పాలి మరి బాస్ అంటే ఇంకా మీకు తప్ప ఎవరు వేరే శాఖలో గెట్ అవుతుంది చెప్పండి. వేరే శాఖ ఓడవచ్చు, మీ శాఖలో ఓడబెడతాడు చేతి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో భారీగా మేడ్చల్ జిల్లాలో ఒక్కో లైసెన్స్ కు 2.5 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు ఆధారాలు బయటకు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లి, గచ్చిబౌలి బెల్టులో ఒక ఇన్స్పెక్టర్ బాధితుతో మాట్లాడుతూ పైన కమిషనరేట్ స్థాయి వరకు వాటాలు వెళ్ళాలి, 2.5కు తక్కువైతే ఫైలు ముందు కదలదని బెదిరిస్తున్న ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వికారాబాద్ జిల్లాలో ఒక ఎక్సైజ్ అధికారి ఇంతకంటే తక్కువైతే కుదరదని తెగేసి చెప్పారు. నిర్మల్లో ఓ మద్యం దుకాణం 30 పడకల ఆసుపత్రికి అతి సమీపంలో ఉందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో తొలుత అనుమతి ఇవ్వబోమని చెప్పిన ఎక్సైజ్ శాఖ అధికారుల తర్వాత భారీగా డబ్బులు తీసుకుని అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆదిలాబాద్ జిల్లా బోతులో ఒక దుకాణాన్ని అదే మండలంలోని పొచ్చర క్రాస్ రోడ్డుకు మార్చుకోవడానికి భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. నల్గొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో మద్యం షాపులకు భారీ డిమాండ్ ఉంది. బార్డర్ ఏరియా అంటే రిస్క్ ఎక్కువ, అందుకే 2,25,000 రూపాయలు ఫిక్స్ అని అక్కడ అధికారులు తేల్చి చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైవేపై ఉన్న దుకాణాల నుంచి ఒక ఏఎస్ తన ప్రైవేట్ డ్రైవర్ ద్వారా డబ్బు వసూలు చేయిస్తున్నారు. మామూలు ఇస్తేనే ఎన్ఓసి వస్తుందని చెప్పిన మాటలు ఫోన్లో రికార్డ్ అయ్యాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ హైవే బెల్టులో ఒక్కో షాపు నుంచి 2 లక్షలకు పైగా వసూలు చేసినట్లు చెప్తున్నారు. కరీంనగర్, వరంగల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ పేరుతో లక్షల్లో వసూలకు పాల్పడ్డారనే విమర్శలున్నాయి. ఒక సెక్షన్ క్లర్క్ దుకాణదారుడి మధ్య
జరిగిన సంభాషణలో జిల్లా బాస్ దగ్గరికి రేపు ఫైల్ వెళ్తుంది, ఈలోపు సెటిల్ చేసుకోండి అని చెప్పడం గమనార్హం. వరంగల్ సమీప ప్రాంతానికి ఓ మద్యం వ్యాపారి సదరు అధికారి కారులోని నగదు అందజేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. నేను అన్ని నిబంధనల ప్రకారమే దరఖాస్తు చేసుకున్నాను, కానీ స్థానిక ఎక్సైజ్ అధికారి నా షాపు దగ్గర స్కూల్ ఉందని తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. 2 లక్షలు ఇస్తామంటేనే ఆ రిపోర్ట్ మారుస్తానని, లేదంటే లైసెన్స్ రాదని మొహం మీదే చెప్పారు. ఆడియో రికార్డ్ చేశాను, డబ్బులు ఇచ్చాకే లైసెన్స్ ఇచ్చారు అని రంగారెడ్డి జిల్లాకు చెందిన బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వకుంటే రాబోయే 2 ఏళ్లలో ఏ సమస్యలు సృష్టిస్తారన్న ఆందోళనతో భారమైన ఇచ్చుకుంటూ వస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వైన్ షాప్ యజమాని వాపోతున్నారు. ఇక ఏసీబీకి అందిన కీలక సమాచారాలు, ఆధారాలు, ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న వసూళ్ల పర్వం వివరాలు అవినీతి నిరోధక శాఖకు అందినట్లు తెలిసింది. అధికారుల బెదిరింపులు భరించలేక కొందరు బాధితులు తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో ఏసీబీని ఆశ్రయించినట్లు సమాచారం. లక్షల్లో నగదు తీసుకున్న వీడియోలు, ఉన్నతాధికారుల పేరు చెప్పి బేరసారాలు సాగించిన ఆడియో క్లిప్పింగ్లు దర్యాప్తులు కీలకం కానున్నాయి. మాకు అందిన ఫిర్యాదుల మేరకు స్థానిక ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తున్నాం. అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఏసీపీ అధికారి ఒకటి చెప్పారు. వాడు మీకంటే ఉన్నతాధికారి అయితే, ఆయన ఓ మంత్రి అయితే, ఆయన ఓ ఎమ్మెల్యే అయితే, ఆయన ఎమ్మెల్సీ అయితే ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటారు సార్? పాపం మీకు అవకాశం ఉండదు, మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారు అంతే. ఇది మన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాష్ట్ర రాజకీయాలు. వెలుగు ప్రధాన పత్రికలు వచ్చిన ఏంటి అని చూద్దాం వార్తలు. నిషేధిత భూముల జాబితా ఆగమాగం, హైకోర్టు మందలించిన మారని అధికారుల తీరు, అప్డేట్ చేసిన ప్రొహిబిటెడ్ లిస్టులోను తప్పులే. ఇక సాధారణ జాబితాలో ప్రభుత్వ అటాచ్డ్ భూములు దర్జాగా అయిపోతున్న వాటి రిజిస్ట్రేషన్లు, నిషేధిత జాబితాలోకి పట్టా భూములు, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ రైతుల తిప్పలు, రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో 1 కోటి ఎకరాలు. ఏముంటది మార్పు చెప్పు? ఆడనేమో అప్పుడు ధర నుండి ఇప్పుడు భూభారతి పేరు మారింది. అప్పుడు కాంగ్రెస్, అప్పుడేమో టీఆర్ఎస్ అయిన ముఖ్యమంత్రులు, ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ అయిన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, అంటే కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి అయిండు. అప్పుడు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రి లేకుండేనా? అప్పుడు జూపల్లి కృష్ణారావు మంత్రి లేకుండేనా? అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి లేకుండేనా? అప్పుడు ఎమ్మెల్యేగా ఆయన బీసీ నాయకుడు ఉంటాడు ఒక ఆయన లేకుండేనా? దానం నాగేందర్ లేకుండేనా? లేదంటే కడియం శ్రీహరి లేకుండేనా? లేదంటే కొండా సురేఖ లేకుండేనా? అందరూ వాళ్ళే. పార్టీ ఒకటి మారింది, గులాబీ జెండా నుంచి 3 రంగుల జెండా మారింది అంతే. అంత పిచ్చోళ్ళు, జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. మాపై అటాక్ చేస్తే అమెరికా బేస్లను లేపేస్తాం, ఇజ్రాయెల్ పైన దాడులకు దిగుతామంటూ ఇరాన్ వార్నింగ్. ఇంకా అవ్వాతాతలకు ప్రణామ్ సెంటర్లు, వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ కేర్, రాష్ట్ర వ్యాప్తంగా 37 మల్టీ సర్వీసెస్ డే కేర్ కేంద్రాలు, ఒంటరితనం పోగొట్టి ఉల్లాసాన్ని పంచేల ప్లాన్. నేడు ప్రజాభవన్ వేదికగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నెత్తురు నేలపాలు, 3 ఏళ్లలో 6,000 యూనిట్ల రక్తం మట్టిపాలు, 56,000 యూనిట్ల ఆర్డర్ చేస్తే అందింది 44,000 యూనిట్లే. ఎక్కువగా వేస్ట్ అవుతున్నది ప్లేట్లెట్స్, ప్లాస్మాని. సగానికి పైగా ఎక్స్పైరీ డేట్ దాటడమే కారణం. అవసరం లేకున్న ఆర్డర్లు, డాక్టర్ ముందస్తు జాగ్రత్తతో తిప్పలు. రాష్ట్రంలో 50 బ్లడ్ బ్యాంకుల్లో ఇండోర్ మెడికల్ కాలేజ్ స్టడీ. ఇక సెక్రటరియట్ లో పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్, సినిమా టికెట్ల రేట్ పెంపుతో సంబంధం లేదన్న సినిమాటోగ్రఫీ మంత్రి అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు. ఇక శాఖ ఒకరిది, పెత్తనం మరొకరిది, జీవో ఇచ్చేది ఇంకొకరు. మంత్రికి తెలియకుండా నిర్ణయమా? ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు? మొన్నటి ఎన్నికల్లో ఓడిన వ్యక్తి దీన్ని వెనుకున్నారు. కొమటిరెడ్డిని చూస్తే జాలేస్తుంది. ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో బయట పెడతామని వీళ్ళని పెట్టు. మరి బయట పెడతా అంటాడు ఆయన, పెట్టాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఏది ఉండదు, అన్ని ఉట్టి గాలి మాటలే కదా. ఖమ్మంలో కుబేర స్కామ్, సినిమా తరహాలో అమాయకుల బ్యాంక్ అకౌంట్ల ద్వారా 100 కోట్లు ట్రాన్సాక్షన్స్. అంతర్జాతీయ ముఠాలతో కలిసి హైదరాబాద్, కంబోడియాలో కాల్ సెంటర్లు, గేమింగ్, బెట్టింగ్, ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసాలు. నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి వాళ్ళతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్, సైబర్ ఫ్రాడ్స్ ద్వారా సంపాదించిన సొమ్ము వాటిలోకి ట్రాన్స్ఫర్. మొత్తం 24 మందిపై కేసు, 18 మంది అరెస్ట్, పరారీలో ప్రధాన నిందితులు సహా మరికొందరు. తప్పు మాది అంటున్నాడు ఎక్స్ వెల్లడి. తప్పు మాది అంటూ ఏఐ ప్లాట్ఫామ్ గ్రోక్ ను వాడి అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్ ను సృష్టిస్తున్న 600 అకౌంట్లను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ డిలీట్ చేసింది. అదేవిధంగా 3,500 పోస్టులను బ్లాక్ చేసింది. గ్రోక్ వేదికపై అసభ్యతకు తావివ్వబోమని తమ వైపు నుంచి పొరపాటు జరిగిందని అంగీకరించింది.
డమరుకు మోగిస్తూ 108 గుర్రాలతో మోదీ శౌర్య యాత్ర. గుజరాత్ లో సోమనాథ్ స్వాభిమాన్ పరువులో పాల్గొన్న ప్రధాని సోమనాథ్ 1000 ఏళ్ల చరిత్ర విజయానికి ప్రతీకాన్ని వెల్లడి. ఈ చరిత్రను తుడిచిపెట్టేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని ఫైర్. సోమనాథ్ టెంపుల్ రక్షణలో అసూలు బాసిన వీరులకి నివాళులర్పించిన ప్రధానమంత్రి. మేడారం దారిలో అందాల కనువిందు. మేడారం వచ్చే భక్తులకు తాడ్వాయి అడవుల ఆహ్లాదం ఆనందం కలిగిస్తున్నాయి. ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ, కాటారం రూట్ లో సఫారీ వ్యూ పాయింట్, ఇంకా జలగలంచ వద్ద ఫోర్ట్ వ్యూ పాయింట్, అదేవిధంగా బ్లాక్ బెర్రీ ఆకట్టుకుంటున్నాయి. ఇవి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విషయాలు. మిత్రులారా, మీ సూచనలు సలహాలు అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.